నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. భగవంతుడికి భక్తుడికి అగరబత్తి అనుసంధానం చేస్తుందనే ఒక సూక్తి నినాదం ఉంది. ఆ కోవలోనే తిరుమల శ్రీవారికి సామాన్య యాత్రికుడికి మధ్య తపాలా శాఖ అనుసంధానకర్తగా మారింది. అంటే తిరుమల శ్రీవారి హుండీకి కానుకలు సమర్పించే ఒక వెసులుబాటు తపాలా శాఖ తీసుకున్నది. సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే యాత్రికులు హుండీలో కానుకలు సమర్పించడం సర్వసాధారణం. అదే పరిస్థితిలో అనేక మంది పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఇతర రంగాలకు చెందిన అనేక మంది కూడా టీటీడీ నిర్వహిస్తున్న 9 ట్రస్టులకు భారీగా విరాళాలు అందించి ధార్మిక కార్యక్రమాలతో పాటు విద్య, వసతి, అలాగే ఆరోగ్య సేవలు అందించడానికి వీలుగా తోడ్పాటు అందిస్తున్నారు. అంటే దీనికోసం టీటీడీ నిర్వహిస్తున్న ఈ హుండీకి కూడా భారీగానే విరాళాలు అందుతున్నాయి. ఈ విషయాలను పక్కన ఉంచితే సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం 5,400 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్తో నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ యాత్రికులకు అవసరమైన వసతులు కల్పించడంతో పాటు పేద విద్యార్థులకు విద్య, పేద రోగులకు వైద్యం, ఆరోగ్యం, ఇతర వసతులు కల్పించడానికి కూడా టీటీడీ భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఇదిలా ఉంటే తపాలా శాఖ ఆశీర్వాదం పథకం కింద తిరుమల శ్రీవారికి సామాన్య యాత్రికుడికి అనుసంధానకర్తగా మారింది. అసలు ఈ ఆశీర్వాద పథకం ఏంటి? సామాన్య యాత్రికుడు ఈఎంఓ ద్వారా ఎలా పంపించవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. యాత్రికుడికి టీటీడీకి తపాలా శాఖ అనుసంధానకర్తగా మారింది. అంటే తిరుమలకు వెళ్ళలేని యాత్రికులు తపాలా శాఖ ద్వారా కూడా విరాళాలు పంపించవచ్చు. గతంలో 5,000 ఉన్న ఈ మొత్తం 10,000 రూపాయలకు పెంచారు. దీనికి సంబంధించి ఏం చేయాలనే విషయం ఇక్కడ తెలుసుకుందాం. టీటీడీకి విరాళం అందించాలనుకున్న యాత్రికుడు పోస్ట్ ఆఫీస్కి వెళితే ఈ ఈఎంఓ ఫామ్ ఇస్తారు. ఇక్కడ ఆ పోస్ట్ ఆఫీస్ పేరు ఇక్కడ రాయాలి. అలాగే ఎంత మొత్తం పంపించబోతున్నారనే విషయాన్ని కూడా ఇక్కడ నమోదు చేయాలి. అంటే 10,000 రూపాయలకు లోపు మాత్రమే ఇక్కడ పంపించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత యాత్రికుడి అడ్రస్తో పాటు వారి వివరాలను పూర్తిగా ఇక్కడ పిన్ కోడ్ నెంబర్తో సహా, అంటే వారి పేరు, ఊరు, వీధి, జిల్లా, రాష్ట్రం, పిన్ కోడ్ నెంబర్ నమోదు చేసి ఆ తర్వాత టీటీడీ నిర్వహిస్తున్న 9 ట్రస్టుల్లో ఏ ట్రస్టుకు విరాళం అందిస్తున్నారనే విషయాన్ని కోడ్ నెంబర్ ఇక్కడ నమోదు చేయాలి. కింద ఫర్ అఫీషియల్ యూజ్ అనే ఉండే ఈ పత్రాన్ని పోస్ట్ ఆఫీసులో ఫిలప్ చేసుకుంటారు. 10,000 రూపాయల లోపు పంపించడానికి ఆస్కారం ఉన్న ఈ పద్ధతిలో అంతే మొత్తం చెల్లిస్తే 500 రూపాయలు కమిషన్గా పోస్టల్ శాఖ తీసుకుంటుంది. ఈ విరాళం టీటీడీకి అందిన తర్వాత అక్కడి నుంచి యాత్రికుడికి ఒక రసీదు మళ్ళీ అందుతుంది. అంటే కొన్ని రోజుల తర్వాత యాత్రికుడు పంపిన మొత్తం అందిన వెంటనే టీటీడీ నుంచి ఒక రసీదు పోస్ట్ ఆఫీస్ ద్వారానే అందుతుంది. విరాళం మొత్తం అందుకున్న వెంటనే టీటీడీ నుంచి సరైన స్పందన లభించడంతో పాటు ఆ యాత్రికుడిని ఆశీర్వదిస్తూ అక్షింతలు, శ్రీవారు, అలాగే అమ్మవారితో ఉన్న ఫోటో మొత్తం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే యాత్రికుడికి అందుతుంది. ఇది టీటీడీ అమలు చేస్తున్న విధానంలో ఈఎంఓ ద్వారా పోస్టల్ శాఖ నుంచి కూడా యాత్రికుడు విరాళం అందించడానికి ఉన్న వెసులుబాటు పద్ధతి. ఈ పద్ధతి ద్వారా పంపించడానికి ఎలాంటి నిబంధనలు ఉండవు అనేది పోస్టల్ శాఖ చెబుతున్న మాట. అంటే యాత్రికుడు అందించిన మొత్తాన్ని ఫామ్లో ఫిలప్ చేసి టీటీడీకి పంపిస్తామని పోస్టల్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థే కాదు, సేవాభావంతో పనిచేస్తున్న సంస్థ కూడా. అంటే తిరుమల శ్రీవారు దర్శనం చేసుకున్న యాత్రికులు శ్రీవారి హుండీకి కానుకలు సమర్పిస్తారు. అదే పద్ధతిలో అనేక మంది దాతలు కూడా టీటీడీ నిర్వహిస్తున్న 9 ట్రస్టులకు ఇక్కడ విరాళాలు అందించి టీటీడీ వ్యవహారాలు సవ్యంగా సాగడానికి సహకారం అందిస్తున్నారు. అందులో ప్రధానంగా టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టుల్లో శ్రీ బాలాజీని ఆరోగ్య వరప్రసాద స్కీమ్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అంటే
ధార్మిక కార్యక్రమాలతో పాటు విద్య, ఆరోగ్యానికి కూడా టీటీడీ ప్రాధాన్యత ఇస్తూ ఈ 9 ట్రస్టులు నిర్వహిస్తుంది. ఈ ట్రస్టులకు మొదటి నుంచి దాతల నుంచి మంచి స్పందన ఉంది. కోట్ల రూపాయలు విరాళాలు అందిస్తున్నారు. ఈ విరాళాలు అందించే దాతలకు కూడా మంచి వసతి, దర్శనం కల్పించడానికి టీటీడీ ప్రాధాన్యత ఇస్తుంది.